భారత చైతన్య యువజన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ జన్మదిన వేడుకలను చిత్తూరులో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎంఎస్ఆర్ కూడల్లో కేక్ను కోసి పార్టీ కార్యకర్తలు పంచిపెట్టారు. అనంతరం పేదలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా బీసీవై పార్టీ రాష్ట్ర యువత కో కన్వీనర్ ఓంప్రకాష్ మాట్లాడుతూ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీల కోసం బీసీవై వ్యవస్థాపక అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ అవిశ్రాంత పోరాటం చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జై బీసీవై, జై బీసీవై, జై బీసీవై, జై బీసీవై, జై బీసీవై, జై బీసీవై, జై ఆర్సీవై, జై ఆర్సీవై. రామచంద్ర యాదవ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, రామచంద్ర యాదవ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై బీసీవై, జై బీసీవై, జై బీసీవై, జై బీసీవై, జై ఆర్సీవై, జై ఆర్సీవై, జై ఆర్సీవై, జై ఆర్సీవై. రామచంద్ర యాదవ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. పోమా పెద్దమ్మ ఇంకా దింపాలి అది. మా వెనక రా. కూడా నా ధన్యవాదాలు ఇక్కడికి ఇచ్చేసినందుకు. ఈరోజు ఏమనగా బీసీల ముద్దుబిడ్డ భారత చైతన్య యువజన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ గారి జన్మదినం పురస్కరించుకొని రాష్ట్రంలో ఉన్న ప్రతి చోట, ప్రతి జిల్లాలోనూ, ప్రతి మండలంలోనూ, ప్రతి పంచాయతీలోనూ ఆయన పుట్టినరోజును ఒక వేడుకలాగా బీసీ, ఎస్టీలు అందరూ కూడా కలిసి జరుపుకుంటున్నారు. ఎందుకు అంటే రాబోయే తరానికి కాబోయే సీఎం బోడే రామచంద్ర యాదవ్ గారు. ఇది తథ్యమని కూడా బీసీవై పార్టీ తరఫున, అలాగే బీసీ సంఘాల తరఫున కూడా ఆల్రెడీ స్పష్టం చేయడం జరిగింది. భారత అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ గారి జన్మదినం సందర్భంగా హంగులు ఆర్భాటాలు లేకుండా రాష్ట్రంలో ప్రతి చోట కూడా సేవా కార్యక్రమాలు కావచ్చు. ఆయన సొంత నియోజకవర్గం పుంగనూరులో దాదాపు 500 కంపెనీలతో 10,000 మందికి ఉద్యోగం కల్పించడమే లక్ష్యంగా మెగా జాబ్ మేళా కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో భోజన సౌకర్యం కావచ్చు, అన్నదాన కార్యక్రమాలు కావచ్చు, మెడికల్ క్యాంపులు కావచ్చు, స్వచ్ఛంద సేవా సంస్థలు ప్రతి ఒక్కటి కూడా చేస్తూ ఉన్నాం. మీ సపోర్ట్ ఎప్పుడు కూడా రామచంద్ర యాదవ్ గారికి మీడియా సపోర్ట్ ఇలానే ఉంటుందని కోరుకుంటూ ఈ మీడియా ముఖంగా చిత్తూరు జిల్లా తరఫున, యువత తరఫున బోడే రామచంద్ర యాదవ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జిల్లా యూత్ తరఫున చిత్తూరు జిల్లాలో కేక్ కటింగ్ మరియు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతోంది. దీన్ని అందరూ కార్యకర్తలందరూ విచ్చేసి విజయవంతం చేసినందుకు నాకు ధన్యవాదాలు.